మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనం. మాట ఏమియూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ యోబు భక్తునికి చాలామంది స్నేహితులున్నారు. ప్రధానంగా 3 స్నేహితుల సంభాషణ మనము గ్రంథంలో చదువుకోగలుగుతాం. అందులో ఒకరైన ఎలీహు యోబుతో మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం. నీవు మాట్లాడడానికి ఏమీ లేకపోతే నా మాట విను, అంతేకాదు మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తానని చెప్తున్నాడు ఎలీహు. ఇక్కడ గమనించండి పిల్లరా, మాట్లాడదలుచుకుంటే మాట్లాడమని యోబుకు అవకాశం ఇస్తున్నాడంటే, అయినా సరే యోబు మౌనంగానే ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. బహుశా తన స్నేహితుడు ఎలీహు ఇంకా మాట్లాడితే బాగుండని యోబు అనుకోండి అవచ్చు, అది ఉద్దేశం కావచ్చు. లేకపోతే ఎలీహు చెప్పిన దానిలో కొత్త సంగతి ఏమీ లేదు, అలాంటి విషయాలకు నేను ఎప్పుడో అంతకు ముందే జవాబు ఇచ్చేశానని కూడా యోబు అనుకుని ఉండొచ్చు. తన జ్ఞానంలో ఎలీహుకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మనం చూస్తే అతని వినయం గురించి మనకు సందేహం కలగదా? ఆలోచించండి. జ్ఞానం ఇచ్చేదెవరు? మాట నెరవేర్చేదెవరు? వాగ్దానం ఇచ్చేదెవరు? నెరవేర్చేదెవరు? మనం గ్రహించాలి. యోబు భక్తుడు అని మనం చాలా వరకు చదువుకుంటాం, కానీ యోబు కూడా మనిషేనండి. ఎక్కడో ఒక చోట అవిశ్వాసం అనే మొలక ఉండి ఉండొచ్చు ఆయనలో. అది బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎలీహు వచ్చి ఛాన్స్ తీసుకుని మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడు అని స్థాపింపకూర్చున్నాను అంటాడు. మాట ఏమీ లేకపోతే నా మాట విను, నేను నీకు జ్ఞానం బోధిస్తాను. గ్రహించండి, వాస్తవాన్ని మాట్లాడాలండి. నిజమేదో అబద్ధమేదో తెలియకపోతే మౌనంగా ఉండాలి. కానీ మనకు జ్ఞానం ఇచ్చేది మాత్రము దేవుడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు ఎలా వ్యవహారం నెరపాలో ప్రతి ఒక్కటి కూడా హితబోధ చేసేవాడు ఆయన. నేను నీకు బోధిస్తానని ఎలీహు అంటున్నాడు, కానీ దేవుడే మనకు బోధించే బోధకుడు, పరమ గురువు ఆయన. ఆయన ద్వారా మనం సంపూర్ణ జ్ఞానాన్ని సంతరించుకుంటాం. భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం భూమి మీద ఇష్టులు అని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞానమునకు మూలమని బైబిల్ సెలవిస్తోంది. భయభక్తులు జ్ఞానాన్ని తెచ్చిపెడతాయి. పగలంతా కష్టపడితే కూలి సంపాదించుకున్నట్లుగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఎందుకంటే జ్ఞానము ఆయన ఇచ్చేది. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవునిలోనే గుప్తమై ఉన్నాయి, ఆయనే ఇవ్వాలి. ఇక్కడ ఎలీహు అంటున్నాడు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను. గ్రహించండి, అంటే మనుషుల్లో జ్ఞానం లేదని నేను చెప్పట్లేదు. మనుష్య జ్ఞానంతో జీవితం సంపూర్ణం కాదు. మనుష్య జ్ఞానంతోనే అంతా సమాప్తం కాదు. ఆ మనిషికి జ్ఞానం ఇచ్చింది దేవుడు అనే సంగతి మర్చిపోవద్దు. ఒక వైద్యుడు వైద్యం చేస్తున్నా, సర్జరీ చేస్తున్నా దానికి జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఎటువంటి జ్ఞానం ఇస్తాడు అంటే, సముద్రములో రైలు పట్టాలు వేయటం ఏ మనిషి వల్ల అవుతుందండి? అమితమైనటువంటి జ్ఞానం ఇవ్వడం. అంతరిక్షములో నివాసాలు ఆలోచించండి. లోకజ్ఞానంతో బ్రతికేస్తామనుకుంటే నీ బ్రతుకు కలగా మారిపోతుంది, కలగా మిగిలిపోతుంది కూడా. దైవజ్ఞానం మనకు కావాలి. యోబు మౌనంగా ఉన్నాడు, దానికి చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. అయితే ఎవరైతే తన్ను వేలెత్తి చూపించి మాట్లాడారో వారందరి గురించి కూడా యోబు ప్రార్థించినట్లుగా తర్వాత మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మౌనం మంచిది, మరికొన్ని సందర్భాల్లో నోరు తెరిచి మాట్లాడకపోవడం మంచిది కాదు.
దైవా, ఈ సమయంలో నాకు జ్ఞానమివ్వు అని ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడితే ఎప్పుడు ఎలా నీవు కదలాలో మెదలాలో కూడా దేవుడు జ్ఞానమిస్తాడు. అటువంటి జ్ఞానముతో మునుముందుకు సాగుతూ అనేక ఆత్మలను రక్షించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.